2025 జనవరి నెల ద్వాదశి రాశి ఫలితాలు. ఈ జనవరి నెలలో 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో, ఈ జనవరి నెలలో 12 రాశులలో ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే 12 రాశుల వారు ఈ జనవరి నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మొదటిగా మేషరాశి. ఉద్యోగాలు చేసేవారికి కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది. అది కూడా మీరు నెల ప్రారంభం నుండి కరెక్ట్గా పనిచేస్తేనే. పనిని వాయిదా వేస్తే మీకు ఇబ్బందులు తప్పవు. ఎవరికైనా ఏదైనా పనిని అప్పగించాలని అనుకుంటే వెంటనే దానిని అప్పగించండి. పనులను అప్పగించే విషయంలో ఆలస్యం చేస్తే చిక్కుల్లో పడతారు. అనవసరంగా పనులను నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల మాటలను విని ఉద్యోగాలు మారకండి. ఈ నెల మీరు చేసే ఉద్యోగం వల్ల మంచి గుర్తింపు సాధించబోతూ ఉన్నారు. మీ తోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. వారి ఇళ్లకు వెళ్తారు లేదా మీ తోటి ఉద్యోగులను మీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. విందు వినోదాలలో పాల్పంచుకుంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. వేరే ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేద్దాం అనుకునే వారికి వేరే ప్రాంతాలలో ఉన్న ఫ్రెండ్స్ వల్ల కానీ బంధువుల వల్ల కానీ మంచి జాబ్ ఆఫర్ తెలుస్తాయి. వాటికి అప్లై చేస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు అక్కడ సదుపాయాల గురించి ముందే తెలుసుకోండి. లేదంటే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతారు. బయట రూమ్ దొరకటం కష్టమవుతుంది అని తెలుసుకుని జాబ్కి అప్లై చేయండి. జాబ్ ఆఫర్ బాగుందని ఒప్పుకొని ఆ తర్వాత అక్కడ సదుపాయాలు లేవని మానేస్తారు. దీనివల్ల కొందరితో మీరు మాట పడవలసి వస్తుంది. వేరే ప్రాంతాలలో జాబ్స్ చేయాలని అనుకునే వారికి, వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే వారికి ఈ నెల అనుకూలంగానే ఉంది. కానీ మీరు చూసుకునే ప్లేస్ బట్టి మీకు బాగుంటుంది. కొన్నిసార్లు ముఖ్యమైన నిర్ణయాలు మీ సొంతంగా తీసుకోలేరు. అలాంటి సమయంలో తల్లిదండ్రులను కానీ మీ సీనియర్స్ని కానీ అడగండి. వారి సలహాలను వినండి. దాంపత్య జీవితం గడిపే వారికి ఈ నెల మిశ్రమంగా ఉంది. కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మేషరాశికి చెందిన మగవారు ఇంటి బాధ్యతలను ఆడవారికి వదిలేసి బయటికి వెళ్ళిపోకండి. వారికి కాస్త సమయం ఇస్తే ఇంటి వాతావరణం బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్తారు. ఈ నెల మీరు ధైర్యంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది. మేషరాశి వారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల వివాహం ఫిక్స్ అవుతుంది. అలాగే జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటే ఈ నెల మీకు జాబ్ కాల్ వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది. మంచి లాభాలను పొందుతారు. సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఈ నెల మీరు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. సమయానికి తినకుండా ఇంటి ఆహారాన్ని నిర్లక్ష్యం చేసి ఆరోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. మీరు బయట ఫుడ్ తినకూడదు అనుకుంటూనే తినేస్తూ ఉంటారు లేదా అస్సలు ఏ ఆహారం తినకుండా ఉంటారు. ఈ నెల మీరు తిండిని నిర్లక్ష్యం చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ నెల మీరు చేసే ప్రయత్నాలలో, తలపెట్టే పనులలో విజయం సాధించడానికి శివారాధన చేయండి. ఈ నెలలో వచ్చే సోమవారాలు శివుణ్ణి ఆరాధించండి. అలాగే సోమవారాలు మాంసానికి మద్యానికి దూరంగా ఉండండి. ఈ పరిహారాలను పాటించటం వల్ల ఈ నెల మీకు మంచి జరుగుతుంది. మరి మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. వృషభ రాశి వారికి ఈ నెల గ్రహాల అనుకూలత బాగానే ఉంది. అయితే వృషభ రాశి వారు ఈ నెల తమ కెరియర్పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముందు ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. మీరు ఈ నెల ఏ పని తలపెట్టినా దాని గురించి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ నెల మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు కలుగవు. అలా అని ఎక్కువగా నష్టాలు కూడా కలుగవు. మధ్యస్థంగా ఉంటుంది. ఈ నెల మీరు కొన్ని దరఖాస్తులకు అనవసరంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా దరఖాస్తు చేస్తున్నట్లు అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం కానీ ఇంకేదైనా వాటి కోసం అప్లికేషన్ పెట్టే ముందు దాని గురించి వివరంగా తెలుసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీలను సరిగ్గా చూసుకోండి. ఈ నెల మీరు నిర్లక్ష్యంగా ఉంటే మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. అందుకే
ప్రతిదానిపై శ్రద్ధ వహించండి. వీసా కోసం అప్లై చేసినా కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెల మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. బంధుమిత్రులను కలుసుకోవటం వల్ల మీకు కొన్ని జాబ్స్ గురించి తెలుస్తాయి. వారి వల్ల మీకు జాబ్ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు జాబ్స్ అప్లై చేసే ముందే 1-2 సార్లు ఆలోచించుకోండి. జాబ్స్కి అప్లై చేసి ఆ తర్వాత మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల చాలా బాగుంటుంది. మీరు ఆశించినన్ని లాభాలు కలగకపోయినా కొంతమేర పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. ఈ నెల మీరు కొత్త వాహనాలు కొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఈ నెల వృషభ రాశికి చెందిన యువతీ యువకులకు బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. బహుమతులు వంటివి అందుకుంటూ ఉంటారు. ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ నెల మీరు ధైర్యంగా ఉండి పనులను ప్రారంభించాలి. ఈ నెల వృషభ రాశి వారికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. చదువు, వ్యాపార, ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్తారు. ఈ నెల మీరు మీకు నచ్చినవి కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న వారి కోసం బహుమతులు కొంటారు. ఈ నెల ఇంటి వాతావరణం కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటిని ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. లేదంటే అవే పెద్ద సమస్యలుగా మారుతాయి. ఈ నెల మీరు ఏ విషయాన్ని కానీ, ఏ సమస్యను కానీ చిన్నగా తీసుకోకండి. ఇంకా ఈ నెల భూ ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. మంచి బేరం లభిస్తుంది. ఇక ఈ నెల వృషభ రాశి వారు ఏ పని తలపెట్టినా గణపతిని ఆరాధించండి. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అష్టలక్ష్ములను పూజించండి. అష్టలక్ష్ములను పూజించటం వల్ల మీకు అన్నింటిలో విజయాలు కలుగుతాయి. మీ ఇంటిలో అష్టలక్ష్మీదేవి పటం లేకపోతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని అష్టలక్ష్ములుగా భావించి పూజించండి. సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవించండి. వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే, ఈ నెల ప్రారంభంలో మీరు ఆర్థికంగా లాభాలను చూస్తారు. సరైన సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ఈ నెల మీకు ఆదాయానికి లోటు ఉండదు. లోన్స్ లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం కూడా అనుకూలంగానే ఉంది. కానీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పిల్లల చదువు గురించి కానీ, పిల్లల కెరియర్ గురించి మీరు చేసే ఆలోచనలు ముందుగా మీ పిల్లలకు తెలియనివ్వండి. వారి ఆలోచనలు తెలుసుకోండి. మిథున రాశికి చెందిన యువతి యువకులు కూడా కెరియర్ పరంగా ఎదగడానికి మీరు చేసే ఆలోచనల గురించి మీ ఇంటిలో పెద్దవారికి చెప్పండి. సోదరులకు, తల్లిదండ్రులకు చెప్పటం వల్ల వారు మీరు తీసుకున్న నిర్ణయంలో ఏవైనా తప్పులు ఉంటే చెప్తూ ఉంటారు. లైఫ్లో నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన మీకు వస్తుంది. వారు చెప్పేది వింటే మీ లైఫ్ బాగుంటుంది. మీ జాతకం ప్రకారం మీరు తీసుకున్న నిర్ణయాలు క్షణానికి మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు చేసే ఆలోచనల గురించి, మీరు తీసుకునే నిర్ణయాల గురించి పెద్దవారికి ఒక్క మాట చెప్పండి. ఈ నెల మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. దూర ప్రయాణాలు చేయటం వల్ల లాభాలు కలుగుతాయి. బంధువులతో, కుటుంబ సభ్యులతో, పాత మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. కొత్త వస్తువులు, వస్త్రాలను కొంటారు లేదా బంధువుల నుండి పొందుతూ ఉంటారు. ఈ నెల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అదే సమయంలో కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ నెల మీకు మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. నేత్ర, శిరోబాధలు, ఉష్ణ జ్వరపీడలు కలుగుతాయి. వాతావరణం మారటం వల్ల మీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేయటం వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది. దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు. అందరికీ సహాయం చేస్తారు. ప్రేమ మరియు వైవాహిక జీవితం గడిపే మిథున రాశి వ్యక్తులకు ఈ నెల చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మీ మధ్య గొడవలు జరుగుతాయి. అయితే దాంపత్య జీవితం గడిపేవారు కుటుంబ సమస్యల గురించి ఎక్కువగా బంధువులకు చెప్పకండి. అలా చెప్పటం వల్ల మీ జీవిత భాగస్వామికి కోపం రావచ్చు. మీ మధ్య ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి మూడో వ్యక్తిని అస్సలు రానివ్వకండి. ఇది ఎప్పటికైనా పెద్ద సమస్యగా మారుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసే మిథున రాశి వ్యక్తులకు ఈ నెల బాగానే ఉంటుంది. విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గొడవలకు వెళ్ళకూడదు. తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల మీరు ముఖ్యంగా
గణపతిని ఆరాధించాలి. బుధవార నియమాలను పాటించాలి. అలాగే బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నెల కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయండి. బుధవారం పెద్దలకు పెసర హల్వా పంచిపెట్టండి. నవగ్రహాల్లో బుధగ్రహం దగ్గర ఆకుపచ్చని వత్తులతో దీపారాధన చేసి ఆకుపచ్చ వస్త్రాన్ని దానం చేయండి. బుధవారాలు విష్ణువును నిష్ఠగా పూజించండి. విష్ణు సహస్రనామం వంటివి చదవండి. ఈ నెల ప్రారంభం నుండి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఈ నెల మీ సొంత వారి వల్లే సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీకు సపోర్టుగా ఉన్న ఒక వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోబోతూ ఉన్నారు. నిందలు పెడతారు కూడా. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ సోదరుడు. మీ సోదరుడి వల్ల మీకు ఈ నెల సమస్యలు వస్తాయి. మీ సోదరుడితో గొడవలు జరుగుతాయి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట ఎవరితోనో ఒకరితో గొడవ పడుతూ ఉంటారు. మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈ నెల మీరు తెలియని సమస్యల్లో చిక్కుకుంటారు. ఇతరులు గొడవపడే సమయంలో మీరు అక్కడ ఉన్నా మీకు మాట వస్తుంది. ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ నెలంతా ప్రతికూలంగా ఉందా అంటే లేదు. ఈ నెల సగం వరకు మీరు సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. ఉద్యోగాలు చేసే కర్కాటక రాశి వ్యక్తులు ఈ నెల ఉద్యోగంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. శని మీ 8వ ఇంటిలో ఉండటం వల్ల మీకు మీ చదువుపై, పనిపై ఆసక్తి తగ్గుతుంది. ఈ నెల మీరు ఉద్యోగం మారే ప్రయత్నం కూడా చేయకండి. మీరు మీ వర్క్ను సరిగ్గా చేయండి. మీ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగం కోల్పోతారు. ఈ నెల మీకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి హనుమంతుణ్ణి పూజించాలి. ఇంటిలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఉంటే ఆ పటానికి తమలపాకుల మాలను లేదా ఎర్ర మందార మాలను వేయండి. తమలపాకులను, మందార పూలను కలిపి మాలలు వేసినా బాగానే ఉంటుంది. హనుమంతుడిని ఆరాధించటం వల్ల గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలు తగ్గుతాయి. ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ నెలంతా కూడా సూర్య నమస్కారాలు చేయండి. సూర్య అష్టకం వంటివి చదవండి. అన్ని విధాలుగా బాగుంటుంది. మరి కర్కాటక రాశికి చెందిన వారు ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి సమస్యల నుండి బయటపడండి. ఇక సింహరాశి. ఈ జనవరి నెల సింహరాశి వారికి అంతగా అనుకూలంగా ఉండదు. కొత్త కోర్సులు వంటివి నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్ తదితర రంగాల వారికి ఈ నెల ద్వితీయార్థం నుండి లాభాలు కలుగుతాయి. బిజినెస్లు చేసేవారికి కూడా ఈ నెల ద్వితీయార్థంలోనే లాభాలు కలుగుతాయి. ఈ నెల సింహరాశి వారు ఆర్థిక పరంగా ఎదగడానికి కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ నెల మీరు అప్పులు చేసి మరీ కొత్త వస్తువులు, వస్త్రములు కొంటారు. అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి. ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. డబ్బుతో పాటు వస్తు ఆభరణాలు కూడా కోల్పోతారు. దీనివల్ల ఇంటిలో తిట్లు తింటూ ఉంటారు. గ్రహాల సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ నెల డబ్బును పెట్టుబడులకు పెట్టకండి. అలాగే బెట్టింగ్ గేమ్స్కు డబ్బులను, ఆభరణాలు పెట్టి ఆడకండి. మీకు ఎంత తెలిసినా వారు ఉన్న వారిపై నమ్మకంతో మీరు ఆటలకు వెళ్ళకండి. మోసపోతారు, తర్వాత బాధపడతారు. ఈ నెల మీరు పాత మిత్రులను కలుసుకుంటూ ఉంటారు. వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు. పాత మిత్రులను కలవటం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. అయితే ఈ నెల మీకు గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల బంధుమిత్రులతో, సోదరులతో గొడవలు జరుగుతూ ఉంటాయి. బంధువులతో, స్నేహితులతో మీ సంబంధం దెబ్బతింటుంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన మగవారు బంధువులను, స్నేహితులను కలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మధ్య గొడవలు జరిగే వాతావరణం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. రక్తం కళ్ళ చూస్తారు. జైలుకు కూడా వెళ్తారు. మీకు మరియు మీ బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉంటే వారిని కలవటం మానేయండి. గొడవ జరిగే వాతావరణం కనిపిస్తే వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేయండి. అలాగే స్నేహితులతో కూడా ఎలాంటి గొడవలు పడకుండా ఉండండి. ఆటలలో చిన్న చిన్న గొడవలు జరిగి కొట్టుకునే వరకు వెళ్తారు. మీరు ఈ నెల గొడవలకు వెళ్ళకండి. మీకు తెలిసిన వారు గొడవలలో చిక్కుకున్న వారి వైపు తప్పు ఉన్నా మీరు వారికి సపోర్ట్ చేస్తే చిక్కుల్లో ఇరుక్కుంటారు. కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఈ నెల కూడా నిరాశే మిగులుతుంది. వాహన ప్రమాదాలు తప్పవు. ఈ నెల సింహరాశికి చెందిన వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ నెల మీకు చాలా వరకు సమస్యలుగానే ఉంటుంది. ఈ నెల మీరు ప్రతిరోజు 21 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఇక కన్యా రాశి. ఈ నెల మీరు కొత్త వస్త్రాలను కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు. ఆనందంగా సమయం గడపడానికి డబ్బును ఖర్చు చేస్తారు.
బంధువులతో మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. కన్యారాశికి చెందిన వ్యాపారస్తులు ఈ నెల మంచి లాభాలను పొందుతూ ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేస్తారు. విజయాలను సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఆర్థిక లాభాలను పొందుతారు. తోటి ఉద్యోగులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. ఈ నెల కొంతమంది కావాలని మీ చేత డబ్బు ఖర్చు చేయిస్తూ ఉంటారు. డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి బెట్టింగ్ గేమ్స్పై డబ్బులు కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంటారు. మీరు మీ మిత్రులతో సమయం గడిపినప్పుడు డబ్బును చూసి ఖర్చు చేయండి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. కొంతమంది మీ దగ్గరకు వచ్చి డబ్బు అడుగుతారు. నిజాలు తెలుసుకొని డబ్బు ఇవ్వండి. ఈ నెల మీరు ఆర్థికంగా నిలదొక్కుకో ఉంటారు. కానీ మీరు చేసే ఖర్చుల వల్ల మీకు ఉన్న కాస్త అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చుకుంటారు. కన్యారాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది. తల్లిదండ్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. చదువు అయిపోయి జాబ్ కోసం వెతికే వారికి, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకో జాబ్ వెతికే వారికి కూడా ఈ నెల మంచి అవకాశాలు వస్తాయి. బంధువుల వల్ల కానీ మీ మిత్రుల వల్ల కానీ జాబ్స్ తెలుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ నెల మీరు ధన సంబంధిత నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. దాంపత్య జీవితం గడిపే కన్యారాశి వ్యక్తులకు ఈ నెల బాగుంటుంది. మీ సంపాదనతో పాటు మీ జీవిత భాగస్వామి సంపాదన పెరుగుతుంది. మీరు మీ ఆదాయాన్ని పొదుపు చేయవలసి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ నెల మీకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి. విదేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయాణాలు చేస్తారు. ఈ నెల ప్రయాణాలు చేయడానికి మీకు బాగా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు. వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యారాశి వారు ఈ నెల ముఖ్యంగా పండుగ రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పండుగ రోజుల్లో మీరు అనవసరంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఆఖరి రోజుల్లో మీ వద్ద పైసా కూడా మిగలదు. ఇతరుల వద్ద చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుంది. ఈ నెల మీరు డబ్బు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ నెల మీరు కాళ్ళ నొప్పులను ఎదుర్కోవాల్సి రావచ్చు. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ నెల మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ నెల మీ ఆస్తి యోగము, వ్యాపార పరంగా లాభాలు కలుగుతాయి. మీ మిత్రులు కూడా మీకు ఆస్తులు అమ్మడానికి, కొనడానికి సహాయం చేస్తారు. అయితే ఈ నెల మీకు కేతువు గ్రహం అనుకూలంగా లేనందువల్ల సమస్యలను తప్పకుండా ఎదుర్కొంటారు. మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి ప్రతి మంగళవారం కొంచెం సమయం కేటాయించి ఓం కేతవే నమః అని 11 సార్లు చదవండి. ఇంటిలో ఒక పక్కకు కూర్చుని లేదా పూజగదిలో కూర్చుని 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. వీలైతే ప్రతిరోజు జపించండి, మంచి జరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు జరుగుతుంది. మరి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక తులారాశి. ఈ జనవరి నెలలో తులారాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు చేసే పనుల్లో, వ్యాపారంలో లాభాలు కూడా కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. చేతి నిండా డబ్బు ఉంటుంది. ఆస్తులను కొంటారు. ఆస్తుల విలువలు పెరుగుతాయి. ధన ఆస్తి ఆదాయం బాగుంటుంది. మధ్య వ్యక్తిగా ఉన్నవారికి ఈ నెల లాభాలు కలుగుతాయి. నచ్చినవి కొంటారు. కొత్త వస్త్రాలను కొంటారు. కుటుంబ సభ్యులు వస్త్రాలను, ఆభరణాలను కొంటారు. ఈ నెల పండుగ వాతావరణం మీ ఇంటిలో నెలకొంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నట్లు అయితే వారి సంపాదన పెరుగుతుంది. పిల్లల వల్ల ఆర్థికంగా బలపడతారు. జీవనం హాయిగా ఉంటుంది. ఈ నెల మీరు డబ్బును బాగా ఖర్చు చేస్తారు. అయితే మీరు ఇంతకు ముందు అప్పులు తీసుకొని ఉంటే వాటిని ముందు చెల్లించాలి. అప్పులను వెంటనే క్లియర్ చేసుకోండి. ఉద్యోగాలు చేసే తులారాశి వ్యక్తులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ పొందుతారు. జీతం పెరిగే అవకాశం ఉంది. తోటి ఉద్యోగులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ఈ నెల తులారాశికి చెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. అయితే ఈ నెల మీరు మీ తండ్రితో, మీ గురువులతో జాగ్రత్తగా మాట్లాడాలి.
మీకు గైడ్నెస్గా ఉండి మిమ్మల్ని మంచి దారిలో నడిపించి మీకు మంచి మంచి సలహాలు ఇచ్చిన వారితో చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యారంగంలో ఉన్నవారు ఈ నెల ఉపాధ్యాయులతో గొడవ పడకండి. మీ తప్పు ఉన్నా లేకపోయినా మౌనంగా ఉండండి. కొంత సమయం అయిన తర్వాత నెమ్మదిగా మీ ఉపాధ్యాయులతో మాట్లాడండి. మీరు మీ ఉపాధ్యాయులను శత్రువులుగా భావిస్తే నష్టం మీకే కలుగుతుంది. వారు చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. ఇతరుల మాటలు విని మీ ఉపాధ్యాయులను చులకన చేసి మాట్లాడకండి. అలాగే మీ తండ్రి గారితో కూడా ఈ నెల గొడవలు జరుగుతాయి. మీ వల్ల కానీ మీ తండ్రి గారి వల్ల కానీ మీ ఇంటి వాతావరణం పాడవుతుంది. మీ తండ్రి గారితో జాగ్రత్తగా ఉండండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. వివాహమైన వారు, వివాహం కాని వారు ఈ జనవరి నెలలో తండ్రితో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది, కానీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఈ నెలలో మీకు గొంతు ఇన్ఫెక్షన్స్, కంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారు ఈ నెల ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఈ నెల మీరు తలపెట్టే పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవ్వాలి. అంటే లక్ష్మీదేవిని, గణపతిని ఆరాధించాలి. లక్ష్మీ గణపతులను ఆరాధించటం వల్ల మీరు తలపెట్టే పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఈ నెల బుధవారాలు లక్ష్మీ గణపతులను నిష్ఠగా పూజించండి. లక్ష్మీ గణపతులను పూజించటం వల్ల ఐశ్వర్యము, సంపద, జ్ఞానము కలుగుతాయి. తులారాశి వారు ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వృశ్చిక రాశి. ఈ నెల ప్రయాణాలు చేయటం వల్ల లాభాలు కలుగుతాయి, కానీ బైక్పై, కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళకపోవటం మంచిది. జల ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు ఈ నెల ప్రయాణాలు చేయకండి. శారీరక గాయాలవుతాయి. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అయితే ఈ నెల మీరు ఏదైనా ఆస్తులు కొనేటప్పుడు ఇంట్లో చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఏదైనా కొనాలి అని అనుకున్నా, అమ్మాలి అని అనుకున్నా ఇంట్లో వారి అభిప్రాయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. గతంలో ఆస్తికి సంబంధించిన గొడవలు ఏవైనా ఉంటే అవి ముందుకు కదలకపోవటం జరుగుతుంది. ఈ నెల వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. మత్తు పదార్థాలు తీసుకొని వాహనం నడిపినా, గొడవల్లో తలదూర్చిన కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు. ఈ నెల వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇంటి నిర్మాణాలు చేస్తూ ఉన్నారో, ఇంటిలో మరమ్మతులు చేయించాలని అనుకుంటూ ఉన్నారో వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. గాయాలు అవుతూ ఉంటాయి. ఇంటి నిర్మాణాలనే కాదు, ఇతర కన్స్ట్రక్షన్స్ పనులు చేయిస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీరు లోన్స్ కోసం బాగా ట్రై చేయాల్సి వస్తుంది. జనవరి నెల 14 లోపు లోన్స్కు సంబంధించిన పనులు పూర్తి చేయండి. ఈఎంఐలు, బ్యాంక్స్కి సంబంధించిన లోన్స్ కూడా జనవరి 14 లోపు కట్టేస్తే మంచిది. వ్యాపారాలు చేసేవారికి నెల బాగుంటుంది. కొత్త టెక్నాలజీతో మీ వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో పెట్టుకుంటూ ఉంటారు. ఈ జనవరి నెలలో మీరు లాభాలను పొందుకుంటారు. అదేవిధంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మీరు ఈ నెల ఎలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా ఉండడానికి దుర్గా ఆరాధన చేయాలి. శనివార నియమాలను పాటించాలి. దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయించాలి. మరియు వృశ్చిక రాశికి చెందిన వారు ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. జనవరి నెలలో ధనుస్సు రాశి వారికి కొత్త వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి చెందిన యువకులు ఈ నెల వాహనం కొంటారు. తల్లిదండ్రులు లేదా మీ సోదరులు మీకు వాహనం కొనే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే ధనుస్సు రాశి వ్యక్తులకు ఈ నెల బాగుంటుంది. ధన లాభాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారు ఈ నెల విందు వినోదాలలో పాల్పంచుకుంటూ ఉంటారు. తలపెట్టిన పనిని, మీకు అప్పగించిన పనిని పూర్తి చేస్తారు. శత్రువులే మిత్రులై మీకు సహాయం చేస్తారు. మీతో ఆనందంగా సమయం గడుపుతారు. మీ మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మంచి జరుగుతుంది. కానీ ఆన్లైన్లో కొత్త వ్యక్తులు పరిచయం అయితే వారితో జాగ్రత్తగా ఉండండి. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులను అడుగుతూ ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. అలాగే నష్టాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ధనుసు రాశికి చెందిన ఆడవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో జరిగే మోసాలకు బలి అవ్వకండి. ఈ జనవరి నెలలో మీరు ఇంటి పనులలో బిజీ అవుతారు.
ఆడవారు ఈ నెల ఎక్కువగా పని ఒత్తిడికి గురికాకండి. దాంపత్య జీవితం గడిపే ధనుస్సు రాశి వ్యక్తులకు ఈ నెల బాగుంటుంది. ఇంటి వాతావరణం, బయట వాతావరణం అనుకూలంగా ఉంది. ఇక ఈ నెల మీరు ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఈ నెల మీరు గొంతు ఇన్ఫెక్షన్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఊబకాయం సమస్యలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను వహించాలి. ధనుసు రాశి వారు ఈ నెల విష్ణువును ఆరాధించాలి. విష్ణు సహస్రనామాలు చదివితే మంచిది. అలాగే మీ ఇంటిలో ఉన్న విష్ణు పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి బుధవారం మరియు శనివారం తులసిని సమర్పించండి. ఇలా చేస్తే ఈ నెల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా దాంపత్య జీవితం గడిపేవారు స్వామివారికి తులసిని సమర్పించటం వల్ల మీ జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా మారుతారు. మరి ధనుస్సు రాశికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇక మకర రాశి వారి విషయానికి వస్తే, ఈ జనవరి నెలలో మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంది. ఈ నెల మీరు బాగా డబ్బును ఖర్చు చేస్తారు. చేతిలో డబ్బు ఉండదు. ఈ నెల మీరు చేసే ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల మీకు కొత్త వస్త్ర ప్రాప్తి కలుగుతాయి. నచ్చినవి కొనడానికి ఎంత డబ్బైనా సరే ఖర్చు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఆనందంగా సమయం గడుపుతారు. ఈ నెల మీరు మీ తిరుగుళ్లకు, మీ జల్సాలకు బాగా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ నెల ఉద్యోగులు పై అధికారుల నుండి ధనం పొందుకున్నా అవి కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. దేనికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, కానీ డబ్బు ఖర్చు అయిపోతుంది. బంధువులను కలుసుకుంటారు. వారితో ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్థిక సమస్యలతో పాటు ఈ నెల మీరు కొన్ని వస్తువులను పోగొట్టుకుంటారు. ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీరు ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో ఇంకొకరిని తీసుకొని వెళ్ళండి. అలాగే విలువైన వస్తువులు ఏవైనా తీసుకుని వెళ్తే ఆ బ్యాగును మీ వద్దనే పెట్టుకోండి. బంధువులు ఇంటికి వెళ్ళిన ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ నెల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక ఈ నెల మకర రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి, శత్రువులపై విజయం సాధించడానికి ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టి శుభ ఫలితాలను పొందండి. సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. కుంభరాశి వారికి ఈ జనవరి నెలలో శుభ మరియు అశుభ ఫలితాలు మధ్యస్థంగా కలుగుతాయి. ఎక్కువ లాభాలు కలుగవు, అలా అని ఎక్కువగా నష్టాలు కలుగవు. ఈ నెల మీరు వస్త్రాలను కొంటారు. అయితే ఈ నెల మీరు వాహనం కొనలేరు. ఇంటి సమస్యల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మీరు వాహనం కొనలేరు. ఈ నెల మీ చేతిలో డబ్బు ఉంటుంది, కానీ ఎక్కువ డబ్బు ఉండదు. కేవలం మీ అవసరాలకు మాత్రమే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇంటి నిర్మాణాలు చేసేవారికి, ఇల్లు నిర్మాణాలు ప్రారంభించాలని అనుకున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పని భారం పెరుగుతుంది. మనస్సు స్థిమితంగా ఉండదు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ నెల కుంభరాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఆడవారికి, మగవారికి ఇలా ప్రారంభంలో ఒత్తిడి కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ నెల మీరు దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ నెల కుంభరాశి వారికి ఆనందమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది, కానీ ఒక్కోసారి గొడవలు, చికాకు కలిగించే సంఘటనలు ఏర్పడతాయి. బంధువులను కలవడానికి ఇష్టపడరు. ఎంతసేపు మిత్రులతో ఉంటారు. దీనివల్ల కుటుంబంలో గొడవలు జరుగుతాయి. మీరు బంధువుల ఇంటికి వెళ్ళినా, బంధువులు మీ ఇంటికి వచ్చినా వారిని పలకరించండి. మీరు బంధువులను నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలను ఎదుర్కొంటారు. పెళ్ళై పిల్లలు ఉన్నవారికి పిల్లల వల్ల సమస్యలు వస్తాయి. వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. మీ పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఈ నెల కుంభరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి నారాయణుడిని పూజించాలి. ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ నామాన్ని 41 సార్లు నిష్ఠగా జపించాలి. అలాగే ఈ నెల ఇంటా బయట మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఈ ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శనివారం రావి చెట్టు వద్ద దీపం వెలిగించండి. రావి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే ఈ నెల మీరు ఎదుర్కొనే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మరి కుంభరాశికి చెందిన వారు ఈ జనవరి నెలలో ఈ పరిహారాలు చేసే శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. మీనరాశి వారికి ఈ జనవరి నెలలో కోపం అధికంగా ఉంటుంది. మీ కోపం వల్ల మీకు బాగా దగ్గరైన వారిని దూరం చేసుకుంటారు. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతూ ఉంటారు. తొందరపాటుతనం పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకుని నష్టపోతూ ఉంటారు.
మీనరాశి వారు ఈ నెల ఇతరుల దాంపత్య జీవితంలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. ఇతరుల కుటుంబ విషయంలో అస్సలు జోక్యం చేసుకోకండి. మీ మిత్రుల కుటుంబ విషయాల్లో, మీ బంధువుల కుటుంబ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి. దీనివల్ల మీరు మాట పడతారు. ఎవరైనా మీ వద్దకు వచ్చి వారి జీవితంలో ఉన్న సమస్యలు చెప్పుకుంటే వారికి మీకు ధైర్యం చెప్పండి తప్ప ఎలాంటి సలహాలు ఇవ్వకండి. మీరు ఇచ్చిన సలహా వారికి ఇప్పుడు నచ్చిన ఆ తర్వాత వారు మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు. ఈ నెల మీరు మాటలను తగ్గించుకోవాలి. మీనరాశి వారు ఈ నెల అనేక రకాల సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. మీనరాశి వారు బయట వారితో గొడవలు పడినా, ఇంట్లో వారితో గొడవలు పడినా పోయేది మీ పరివే. బెట్టింగ్ ఆటల వల్ల సమస్యల్లో ఇరుక్కుంటారు. గొడవలు జరిగే చోటకు అస్సలు వెళ్ళకండి. శరీర గాయాలు అవుతాయి. తర్వాత బాగా బాధపడతారు. ఈ నెల మీనరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి హనుమంతుడిని పూజించాలి. హనుమాన్ ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదవాలి. హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం శ్రీరాముని నామాన్ని జపించటం. మత విశ్వాసాల ప్రకారంగా రాముని నామాన్ని క్రమం తప్పకుండా జపించే వ్యక్తిపై హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. హనుమంతుడికి ప్రతి మంగళవారము 11 తమలపాకులను స్వామి నామం చదువుతూ సమర్పించాలి. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయటం అనేది ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం. స్వామిని మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతో పూజించటం వల్ల స్వామి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహదోషాలు ఉంటే పోతాయి. జీవితంలో ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. సంతానం లేని దంపతులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసి ఉపవాసం ఉంటే పిల్లలు త్వరగా కలుగుతారు. ఏమైనా దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. దుష్ట శక్తుల ప్రభావం తొలగి మంచి పిల్లలు పుడతారు. మరి మీనరాశికి చెందిన వారు ఈ జనవరి నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇవి 2025 జనవరి నెల ద్వాదశి రాశి ఫలితాలు.